ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో బంగారం కొనాలంటే భయపడేటువంటి పరిస్థితికి ఏర్పడింది. ఏడాది కాలంలో ఒకేసారి 1,00,000 పెరిగిందంటే సరిపెట్టుకున్నారు. మరోసారి ఏకంగా 1,65,000కు పైగా బంగారం పెరగడంతో బెబ్బెలెత్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు బంగారం జోలికి వెళ్ళాలా వద్దా అనేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. సామాన్య మహిళలు, గృహిణులు కూడా బంగారానికి చాలా ఆమడ దూరంలో నిలబడే పరిస్థితి ఏర్పడింది. కేవలం కళ్ళతోనే చూసి ఆనందపడే పరిస్థితి బంగారానికి ఏర్పడిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మహబూబ్ నగర్ పట్టణ ప్రాంతానికి చెందినటువంటి కొంతమంది మహిళలు మనతో ఉన్నారు. బంగారం గురించి మాట్లాడడానికి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు ఈ మధ్య కాలంలో బంగారం గతంలో 1,00,000 రూపాయలు పెరిగిందంటే సరేలే అనిపే సరిపెట్టుకున్నారు. కానీ ఒకటేసారి 1,65,000కు పైగా బంగారం రేటు పెరిగింది. ఏం చెప్తారు ఈ బంగారం రేటు విషయంలో పెరగడంలో ఏం చెప్తారు? చెప్పడం అంటే ఇంకా అసలు మాటలు రావడం లేదు సార్. అసలు గోల్డ్ అండ్ బంగారం అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మహిళలకు, మన దేశంలో ముఖ్యంగా మహిళలకు ఒక బ్రాండ్ అంబాసిడర్ బంగారం అంటేనే. అంటే సంస్కృతి సాంప్రదాయాలు అని మాట్లాడే మన దేశాధినేతలని వాళ్ళ మాటల్ని కాపాడాలి అంటే మన మహిళలు అప్పులు చేసుకొనైనా దాన్ని వాళ్ళు ఇది చేసుకునాలి. కనీసం ఇప్పుడు పెళ్ళిళ్ళలో సాంప్రదాయాలు పెట్టారు. అమ్మాయి పెళ్లి చేస్తే కనీసము మెడలో పుస్తెల తాడు 2 తులాలు, సరే అది పెట్టలేని వాళ్ళు ఉంటే కనీసం పుస్తే మెట్టే చేపియాలని అంటారు. కానీ ఈరోజు కాళ్ళల్లో మెట్టలు పెట్టాలన్న పేదోడు 20,000 రూపాయలు అప్పు చేసుకోవాల్సి వస్తుంది. అంటే వెండి ధర కూడా 4 లక్షలకు దగ్గర వచ్చింది కేజీ, అంటే 4,000 తులం. మినిమము 4 తులాలు లేని మెట్టలు రావు. అంటే ఎటు పోతుంది? ఎందుకు ఈ ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? సామాన్యులకు ఇది అర్థం కాదు. ఏమన్నంటే దేశాధినేతలు ఏమంటున్నారంటే విదేశాల్లో ధరలు పెరుగుతున్నాయి, వేరే దేశాల్లో ధరలు పెరుగుతున్నాయి, మనకు సంబంధం లేదు అంటున్నారు. వేరే దేశాలది నువ్వేమైనా చెయ్యి, వేరే దేశాల వాళ్ళు మెడలో వాళ్ళు ఒంటి పైన నగలుగా వేసుకోరు, వాటిని బంగారాన్ని పెట్టుబడి రూపంలోనే చూస్తారు. కానీ మన దేశంలో అలా చేసే పరిస్థితి ఉందా? మన దేశంలో అలా చూసే పరిస్థితి ఉందా? లేదు కదా. సంస్కృతి సాంప్రదాయాలు ఏ మతంలో 3 మతాలలో చూడు కంపల్సరీ గోల్డ్ ఆడపిల్ల ఒంటి మీద పెట్టాలి. ఈరోజు వరకట్న రూపంలో ఆడపిల్లలకు వేధింపులు తప్పడం లేదు. మొన్ననే మీరు ఒక ఘటన చూసుంటారు. కొత్త తూకం, పాత తూకం ఇస్తామని చెప్పి కొత్త తూకం పెట్టిందంట. వాళ్ళ అత్తని గొడ్డలతో నరికేశాడు అల్లుడు. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? ఎంతమంది వంటింట్లో ఆడపిల్లలు వేధింపులకు గురవుతున్నారు ఈ బంగారం ధర వల్ల. ఇది తెలియడం లేదు. చాలా మంది పెరిగితే పెరగని, ఎన్ని లక్షలు అన్నా కానీ కొందరు డబ్బున్న వాళ్ళు. అంటే మీలాగా ఈరోజు ఆర్టీవీ ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది, ఇలా బస్సులలో వచ్చి పేద మహిళలను చూపించడం. నిజంగా గోల్డ్ చాలామంది ఛానల్స్ వాళ్ళు గోల్డ్ షాప్లోకి వెళ్ళి వాళ్ళు బాగా ఒంటి నిండా నగలేసుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అమ్మ గోల్డ్ ధర పెరిగింది కదా ఏంది అంటే ఆమె నవ్వుకుంటా బాగా పెరిగింది అని చెప్తుంది. అంటే వాళ్ళకి బాధ అనేది తెలియడం లేదు. ఇప్పుడు పేదల ఇళ్లల్లో ఏమీ లేని నిరుపేద మహిళ ఒకవేళ భర్త లేకుంటాడు, పెళ్లి చేయాలి, 3 ఆడపిల్లలు ఉన్నారంటే కనీసం వాళ్ళకు మెడలో వేసే పుస్తకం కూడా పరిస్థితులలో ఉంది. ప్రభుత్వము నీ దగ్గర ఉంది, ఆర్బీఐ దగ్గర గుట్టలు బంగారం ఉంది. ఇప్పుడు మా మీద పెట్టిన ఆచారాల ప్రకారము గుడులలో, టెంపుల్లలో, మసీదులలో ఎక్కడికి వెళ్ళినా మేము వెళ్ళి ఆ బంగారం సమర్పించుకోలే. కనీసము పిల్లలు పుట్టినరంటే శాంతి పూజ జరపడానికి కూడా మేము బంగారం, వెండి వస్తువుల రూపంలోనే సమర్పించుకునాలి. ఇలాంటి ఆచారాలు మన పైన పెట్టడం వల్ల పేదలు అప్పుల పాలవుతున్నారు. గోల్డ్ ధర పెరిగితే పెరగని అంటే ఎవరికి నష్టం? ఇవన్నింటినీ అప్పుల పాలయ్యి ముందే తినడానికి తిండి లేని పరిస్థితులలో పేదలు ఉన్నారు. కనీసం 200 కూలి కూడా లేని వాళ్ళు ఉన్నారు. పెళ్ళిళ్ళు ఎలా చేయగలుగుతారు? కానీ మీరు గోల్డ్ ధరన్న తగ్గించండి మన దేశంలో, ప్రత్యేకంగా మన దేశంలో. లేదా మా పైన పెట్టబడిన ఈ ఆచారాలని కనీసం పెళ్ళిళ్ళలో గోల్డ్ పెట్టే ఆచారాన్నైనా తీసేయండి. ఇప్పుడు పెళ్ళిళ్ళలో పసుపు కొమ్ము కొడితే పెళ్ళి అవుతుంది అంటున్నారు కదా, మీరు అది తీసుకురండి, అదేనా చేయండి. లేదా ధనవంతుల దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఇంతే బంగారు ఉండాలనే ఒక రూల్ తీసుకురండి. లేదా సంపన్నుల మీద వాళ్ళే అడుగుతున్నారు, మా మీద ఎక్కువ పన్నులు వేయండి అని. అంటే అదైనా మీరు చేయండి. ఎవరి దగ్గర మీరు వసూలు చేస్తున్నారు? ఎవరి దగ్గర జిఎస్టీల రూపంలో తీసుకుంటున్నారంటే కూటికి లేని నిరుపేదలనే పీడిస్తున్నారు. ఈరోజు ఈ పెరిగిన బంగారం ధరలు ఎవరికి శాపం అంటే
తిండికి లేని నిరుపేద మహిళలకు ఈరోజు తిండికే సంపాదించుకోలేని పరిస్థితిలో ఉన్న వీళ్ళు ఈ బంగారాన్ని ఎలా తీసుకోగలుగుతారు? ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు? ఇప్పటికే ఇస్తామన్న కట్నం ఎవరైనా బాకీ రూపంలో ఉంటే వాటిని ఎలా తీరుస్తారు? ఇవన్నీ కోర్టులలో ఇంకా పెండింగ్ కేసులుగానే మిగిలిపోతాయి. ఎంతో జీవితాలు గాలిలో దీపాల్లాగానే మిగిలిపోతాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ దేశాధినేతలకు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అంతర్జాతీయంగా పెరిగింది అది ఇదని బంగారం ధరల సాకు పెట్టి మీరు చేతులు దులుపుకొని కూర్చుంటే ఇక్కడున్న మహిళలకే అది పెను భారంగా మారుతుంది. కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఏదో ఒక పథకాల రూపంలో తెచ్చి ఆ పేదంటి ఆడబిడ్డలకు మీరు ఆ బంగారాన్ని ఎలా ఇస్తారో అలాంటి ఒక పథకాలు తీసుకురండి అని మరి మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటిలో మహిళలకి బంగారం అంటే ఒక గౌరవము, ఒక ప్రతీకలాగా నిలిచేటువంటి పరిస్థితి. కానీ ఉన్నటువంటి గోల్డ్ రేట్లు పెరగడంతో కనీసము బయటికి వెళ్ళాలంటే ఒరిజినల్ గోల్డ్ కాకుండా సార్ రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు గౌరవం కోసం. కానీ ఈ రేట్లు చూస్తే బంగారాన్ని కొనాలంటే కూడా భయపడిపోతున్నారు. ఏంటి, ఎలా చూస్తారు? ఇప్పుడు బంగారం కొనాలా, గౌరవంగా కాపాడుకోవాలా, ఏం చేయాలని ఏం చెప్తారు సార్? ఇప్పుడు బయటికి వెళ్ళాలంటే బంగారం లేనోళ్ళు ఏం చేస్తున్నారు అంటే రోల్డ్ గోల్డ్ వేసుకొని తిరుగుతున్నారు కదా. బీద ప్రజలు కనీసం ఆ రోల్డ్ గోల్డ్ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇళ్ళల్లో కిరాయికుంటున్నారు. కిరాయి చూస్తామా 2000, 3000, 4000 తిప్పితే 10,000 కూడా పెడుతున్నారు. వాళ్ళు రోజు సంపాదించే సంపాదన 500, 300, 200, అంతకంటే ఎక్కువ లేదు. ఈ గోల్డ్ రేటు రోజు రోజుకు రెట్టింపే అవుతుంది. కాబట్టి బీద ప్రజలు ఎక్కడ పోవాలి? వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఎట్లా చేయాలి? గవర్నమెంట్ ఏం తక్షణమే చర్య తీసుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, బీద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఆ రోల్డ్ గోల్డ్ రేట్లు కూడా తక్కువ లేవు, మస్తు రేట్లు ఉన్నాయి. బజార్లో పోయి కొనేటోళ్ళకి తెలుస్తుంది ఆ రోల్డ్ గోల్డ్ రేట్లు. కాబట్టి రోల్డ్ గోల్డ్ రేట్లు దింపాలి, లేకపోతే అన్నీ మరణాలే జరుగుతున్నాయి బీద ప్రజలై. ఉన్నోడు వాడు ఎంత కిలో బంగారం అయినా బిడ్డను ఒక తక్కట్లో కూర్చోబెట్టి, అల్లుని ఒక తక్కట్లో కూర్చోబెట్టి, అల్లుని కంటే బిడ్డకే ఎక్కువ వచ్చేటట్టు కూడా వాడు రేటు ఇచ్చి పంపిస్తున్నాడు. మరి లేనోళ్ళు ఎట్లకెళ్ళి తెచ్చియాలి? ఉన్నోళ్ళ దగ్గర తీసన్నాం, లేనోళ్ళకి ఇవ్వాలి. లేనోళ్ళను ఇబ్బంది పెట్టకూడదు. ఉన్నోళ్ళని ఇబ్బంది పెట్టి వాడు కోట్లు పెట్టుకోకో, లక్షలు పెట్టుకోకో, ఏమన్నా పెట్టుకోకో. బీద ప్రజలకైతే న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే బంగారం రేటు తక్షణమే మీరు తగ్గించాలి. వీడికి రెండవసారి గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పెడుతుర్రు. ఓట్లు అని చెప్పి వచ్చి ఓట్లు వేపించుకుంటారు. ఓట్లు వేసుకున్నాక వీళ్ళని తూట్లు పొడిచేస్తున్నారు. ప్రజలంతా గబ్బులు వేసిపోతున్నారు. వాళ్ళకి తిండి లేక, తిప్పలు లేక, మంచినీళ్ళు లేక, మురికి వాడల్లో కూడా వాళ్ళు ఉండి బతికినా కూడా వాళ్ళకి రేట్లు ఎట్లకెళ్ళి డబ్బులు కడతారు? ఎట్లకెళ్ళి వస్తాయి పైసలు? వాళ్ళు రోజు పోయి కష్టం చేసుకుంటేనే పైసలు వస్తాయి. మామూలుగా 200కు కూడా పని చేస్తున్నారు. 200 పని చేసే వాళ్ళు రోల్డ్ గోల్డ్ కొనాలంటే ఎట్టకెళ్ళి కొంటారు? దానికి కూడా రేటు పెంచుకున్నాడు. ప్రతిదానికి జిఎస్టీ. జొన్న రొట్టె కొననికే పోతే అమ్మ మాకు పిండికి ధర పెరిగింది, మీకు 20 రూపాయలకు వచ్చే జొన్న రొట్టె మీకు 25 రూపాయలకు అని చెప్తున్నారు. ఒక చికెన్ కాడికి పోతే అది 380 రూపాయలు అయింది. ఇప్పుడు ఉన్నోడు 1000 రూపాయలు అయినా పెట్టుకుంటాడు. బీద ప్రజలు పండుగ పూట కూడా కనీసం చికెన్ కూడా తినలేకపోతున్నారు. వాళ్ళు తిండికి కూడా నోసుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ చేసిన పద్ధతులు ఇట్లున్నాయి. ఈ పద్ధతులను తక్షణమే మీరు ఖండించి బంగారం రేటు తగ్గించాలి. ఇది అంటే మరోవైపు కూడా రేపు రాబోయే రోజుల్లో పెళ్లిళ్ళ సీజన్లు రాబోతున్నాయి. మార్చి, ఏప్రిల్, మే, ఫిబ్రవరి నుంచి కూడా పెళ్లిలో ముహూర్తాలు రాబోతున్నాయి. ఖచ్చితంగా బంగారం పెట్టాల్సిందే. ఏ శుభకార్యం జరిగినా, ఇంట్లో అతి చిన్న కార్యక్రమం జరిగినా బంగారంతోనే ఈరోజు చూస్తున్న పరిస్థితి. రాబోయే రోజుల్లో ఈ ముహూర్తాల్లో ఎట్లా బంగారం పెరుగుతున్న రేట్లు ఏం చెప్తారు మీరు? మేము అంటున్నాం సార్, మాకు బంగారం తగ్గాలి. మేము పేదోళ్ళము. ఎండి బంగారం మొత్తం ఫస్ట్ ఎట్లా ఉన్నదో మాకు అట్లా కావాలి. ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు చేస్తాం, 5 లక్షలు చేస్తాం అంటే ఉన్నోడు తీసుకుంటాడు, లేనోళ్ళు ఎట్లా బతుకుతారు? ఉన్నాడు వాడు బలిచినాడు, ఏడన్నా ఇల్లు కట్టుకొని దొంగతనం చేసుకొని తెచ్చుకుంటాడు వాడు. మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి బంగారం? మేము కష్టం చేసి చిప్పాలు కడిగి తెచ్చుకోవాలన్నా వాడు? మేము పేదలు, మేము ఎట్లా బతకాలి? మేము బంగారు షాప్ కాడ పోయి చూస్తే భయం అవుతుంది మాకు. మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మాకు ఇది ఒక్కటి లేకపోతే షాపులు మొత్తం పలగొడతాం, బంద్ చేస్తాం, కూడా స్ట్రైక్ కూడా చేస్తాం. మేము ఆడ ఒక్కరు బంగారు కొనొద్దు. ముస్లిం అయినా, తెలుగు అయినా, హిందూ అయినా ఎవరైనా కొనొద్దు. ఉన్న వాళ్ళు కొంటారు కానీ వాళ్ళకు కూడా డిమాండ్ చేయాలి. వాళ్ళకు కూడా బల్చి రూపాయలు ఉండి వాళ్ళు కూడా బల్చి కొట్టుకొని తీసుకుంటున్నారు. వాళ్ళు మాతో లేవు డబ్బులు. మేము చిప్పాలు కడిగి బతకటోళ్ళము. మాకు డిమాండ్ బంగారం మీద చూపిస్తే స్ట్రైక్ చేయాల్సిందే, బంద్ చేస్తాం కూడా. మేము మార్కెట్ మొత్తం బంద్ చేస్తాం. మేము ఇది మాది.
మీరేం చెప్తారు అంటే ఈ ఇప్పుడు బంగారం పెరుగుతుంది రేట్లు, ఒకవైపు కూడా బంగారం దోచుకుంటున్నారు దొంగలు వచ్చేసి గల్లీల పోటు వచ్చేసి బంగారం, ఏం చెప్తారు? ఇప్పుడు బంగారం అనుకొని రోడ్డు గోడు వేసుకొని తిరుగుతుంటే అవి వాకింగ్ పోతుంటేనే తెంపుకొని పోతుండ్రు. అది వానికి బంగారం తెలియదు, ఎండి తెలియదు, రోడ్డు గోడు తెలియదు, పానానుగుణంగా పోతుండయి. వానంటే ముసలోళ్ళు ఎంబడి పడితే అవి ముండమోపలు రోడ్డు గోడు పెట్టుకుంటే బంగారు ఇక్కడదే అని ఉండబడుతుండరు. మరి అవి బంగారువే ఇత్తడివే ఆ దొంగకు తెలియదా వేసుకొని తిరిగేది? ఏం చెప్తాం? ఎంత లేదు అనుకున్నా పెండ్లికి తల్లిళ్ళ పుస్తే పిల్లగానోళ్ళ పుస్తే మెట్టెలు కావాలి. మాసం పెట్టడానికి చేత కాదు, అద్దతొలం పెట్టడానికి కూడా చేత కాదు. ఇప్పుడు ఈ దినానికి పెండ్లిళ్ళు ఎట్లా చేస్తారు? ఖాళీ అప్పుడు గుదా కడుతుండ్రి ఫస్ట్ పిల్లని దేనికి పోతే ఆ పసుపు గమ్ము కడుతుండ్రి. ఇక అదే గతి అవుతుందో అవి కూడా అయితే ఆ పసుపు కూడా పెరిగిపోతుందో తెలియదు. మీరేం చెప్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారం పెరగడం ఒకవైపు అయితే, దాడులు చేయడము, మహిళలను ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుంటూ బంగారం పుస్తల్ని గుంజుకపోవడం, తీసుకెళ్తున్న పరిస్థితి ఎట్లా చెప్తారు దీనికి? అదే బంగారం పెరగడం వల్ల ప్రతి ఒక్క మనిషి కనీసం ఇప్పటి వరకు కొనుక్కున్న బంగారం పై మీద ఉంది. ఆ పై మీద ఉన్న బంగారానికి బాధ్యత అనేది ఎక్కడ లేకుండా పోతుంది. గోల్డ్ ఎటు వేసుకొని పోయినా, బస్సులో పోయినా, ఎటు పోయినా, ఏ సిటీకి పోయినామంటే ఆడమంచి ఇంటికి వచ్చేది కష్టం ఉంది. 2 తులాల బంగారం వేసుకొని పోయినా కూడా ఈ భారతదేశంలో కనీసం ఇంత బంగారం రేటు పెరుగుతుందని ఎప్పుడు కూడా విపరీతంగా అనుకోలేదు. కనీసం ఒక మనిషి, సగటు మనిషి పెళ్లి చేయాలంటే ఈ కాలంలో ఒక పసుపు కొమ్ము, ఒక తాడు తప్ప ఏమి కనీసం ముక్కుపుల కొనడానికి కూడా బంగారానికి రేటు అంత పెరిగిపోతుంది. వీలైనంత వరకు బంగారు మళ్ళీ ప్రధానమంత్రి తీసుకుంటాడా, ఎవరన్నా తీసుకొని తగ్గించే ఉపాయం చేస్తే బాగుంటుంది. ఈ కాలేజీకి పోయే పిల్లలు కూడా ఫీల్ అవుతుండారు. ఈ మధ్యలో ఒక ఆమె గొలుసు చైను తులం గొలుసు వేసుకొస్తే ఈ పిల్లకు కనీసం అదేది బయట రోల్ గోల్డ్ వేసుకొని పోతే ఆ పిల్లకి చిన్న సూప్ అయిపోతుంది. కనీసం ఇటువంటివి అన్నీ టార్గెట్ చేసుకొని పిల్లలు కూడా మైండ్ దెబ్బతిని ఇట్లా కూడా అవుతుంటారు. అటువంటిది రేటు లేకుండా అందరికీ సమాన హక్కు చేస్తావా? 1 కిలో బియ్యం తింటుంటే కనీసం మంచి నూనె ప్యాకెట్ కూడా రేటు పెరిగిపోయింది. 1 కిలో బియ్యం నీవు ఇస్తుండవు, ఎన్ని రేట్లు పెరిగినావు? ఇదంతా ప్రపంచం అంతా, భారతదేశం మొత్తం చూడాలి. ఇది ప్రతి ఒక్క ఏది చూడు, పప్పు చూడు 10 రూపాయలు పెరిగింది, నూనె ప్యాకెట్ ఇప్పుడు 200 అవుతుంది అంటు, 160 ఉంది, 200 అవుతుంది అంటున్నాడు. అది ఏ దానికి అద్దు అనేది లేదు ఈ భారతదేశంలో. కనీసం నువ్వు భారతదేశంలో మనుషులు బతకాలే, అందరూ సమానం అని అంటున్నావు కదా, మరి అందరికీ సమానం ఉండేటట్లు ఏదో ఉపాయం చేసి అందరు నీ ప్రజలే కదా, నీ కడుపులో పుట్టిన పిల్లను నీ అనుకొని ప్రపంచాన్ని వెళ్తున్నావు. 15 ఏళ్ళు అవుతుంది. ఆ 15 ఏళ్ళలో నీ పెంచిన 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు నీ దృష్టిలో 2 లక్షలు. వచ్చే ప్రధానమంత్రి ఏం చేస్తాడో ఏం చేయదు. అందుకే వీలైనంత వరకు ఈ చర్య తక్షణమే తీసుకొని కనీసం పిల్లలు పెళ్ళిళ్ళు కూడా చేసుకోరు. మగోనికి పిల్ల కావాలి అంటే కూడా పిల్ల దొరుకుతాడు, లేదా ఆ దొరకని దానికి బంగారం అడుగుతాడు. వాడు ఏడ తెచ్చి పెడతాడు మగోనిది ఈ విషయం. అందుకే ఆడపిల్లకి ఇట్లా చేయాలంటే ఏ స్టూడెంట్ కానీ, ఏ ప్రతి ఒక్క మహిళ కానీ 2 తులాలు కనీసం 2 తులాలు బంగారం ఉంటే తృప్తి పడతాయి. ఆ 2 తులాలు కొనిక లేకుంటుంది, మాసం బంగారం కొనికి పుస్తే కూడా ఎన్నిక లేకుంటుంది. అందుకే వీలైనంత వరకు తక్షణమే చర్యలు తీసుకొని మీరు ఏదన్నా దండు వేస్తారని, అడ్డుకట్ట వేస్తారని కోరుకుంటున్నాం. సో ఇది బంగారము, ఇది తక్కువ సమయంలోనే 1,65,000కు పైగా మరియు 2 లక్షలకు సుమారుగా దగ్గరలో ఉండటంతో మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రాబోయే రోజుల్లో బంగారం అంటేనే ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దొంగలు కూడా అతి సులువుగా ఒంటరి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటూ ఒంటిపైన కనిపించేటువంటి బంగారాన్ని ఎత్తికెళ్తూ పోతూ దాంతోపాటుగా ప్రాణాలు తీసేసేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అసలు ఈ బంగారం ఇంతగా రేటు పెంచడంతో కూడా సామాన్య కుటుంబాలు, ఇంట్లో కుటుంబాలు వివాహాలు చేయాలంటే కూడా, ఆడపిల్లలకు పెట్టాలంటే కూడా బంగారంతో చూసేటువంటి ఈ యొక్క భారతదేశంలో బంగారం కొనాలంటే కూడా కిలోమీటర్ దూరంలో బంగారం చూసి ఆనందపడేటువంటి పరిస్థితి ఉంది తప్ప బంగారం కొనే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మహిళలు ఒకవైపు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు అంతర్జాతీయ స్థాయిలో దేశ నాయకులందరూ కూడా ఆలోచన చేసి మరీ ముఖ్యంగా భారతదేశంలో బంగారం రేటు తగ్గించే విధంగా చూడాలని చెప్పేసి మహిళలు కోరుతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.